వడప్పలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో చేసుకుంటున్నాం అన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా? కలుపుకోవడానికి బౌల్ మాదిరి. అంతకంటే ముందుగా ఆయిల్ వేడి చేసేసుకుందామా? సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు బౌల్ ఇదిగో, ఇందులో బొంబాయి రవ్వ, కొంచెం కారం, తగినంత ఉప్పు. ఓకే, ఇది ఎక్కువ పట్టదు ఉప్పు, ఎందుకంటే బొంబాయి రవ్వ కదా, ఉప్పు పైకి వచ్చేస్తుంది. ఓహో, నువ్వులు, ఇది నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. నాకు అప్పాలు ఎలా వస్తాయా అనేది అది ఇంకా అనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ సస్పెన్స్. ఇది మీ నానమ్మ వంటేనైతే? మా అత్తయ్య వంట. మీ అత్తయ్య వంట. నానమ్మ అయితే ఎలా చేసేవారు? బియ్య పిండితోటే చేసేవారా? నానమ్మ బియ్య పిండితో చేసేది, కానీ ఇవి వడపలు ఎక్కువ తినకుంటామండి. జొన్న పిండితోని ఎక్కువ చేసేది, వెరైటీలు ఎక్కువ చేసేది మాది. ఓకే, మల్టీగ్రెయిన్ తోని జొన్న రొట్టెలా కొట్టి కొంచెం నూనె ఉప్పు రాసి చేతికి ఇచ్చేది మాకు. తినకుంటాం కదా చిన్నగా ఉన్నప్పుడు అని, అట్లా మాకు చేతికి ఇచ్చేది. ఓకే, చూసుకుంటే వాటర్ వేసుకోవాలి. ఇది మెత్తగా అయిందనుకో రాదు. గట్టిగా బాగా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది నానిందనుకో నీకు మైదా టైప్ అవుతుంది. ఓహోహో, కాస్త అంటే వాటర్ వేసిన తర్వాత నానబెట్టాలి. ఒక 2 minutes ఇట్లా వదిలేస్తాం అనుకో, నూనె రాసి నీకు సెట్ అయిపోతుంది. నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేస్తుందా? ఓ నైస్. మైదా టైప్ అవుతుంది. బొంబాయి రవ్వతో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి? చాలా వెరైటీస్ ఉంటాయి బొంబాయి రవ్వతో. దృష్టి పెట్టాలి కానీ బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ రాసుకొని. ఓకే, ఒక 2 minutes ఇట్లా ఉంచితే మనకు కొంచెం పిండి అనేది ఒక మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచేద్దాం. సో పిండి కలిసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట. మరి కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, ఒకసారి పిండి సరిపోతుందా మనకి నానడం? సరిపోతుందండి. ఓకే, స్టార్ట్ చేయొచ్చా? చేద్దాం. ఓకే, ఇప్పుడు చపాతీ పీట కర్ర, ఫస్ట్ ఉల్లెలు తీసుకుందాం. ఇట్లా కొంచెం పొడిపిండి. ఓకే, ఆ సైజ్ సరిపోతుందేమో మనకి. మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ కాదు దీనికి. మనము బొంబాయి రవ్వతో చేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు. నీకు మామూలుగా అయితే చేతికి పట్టంగానే ఆయిల్ ఉంటాయి కదా కొన్ని, ఇవి అట్లా ఉండదు. ఓకే, నానిందనుకో నువ్వు ఎట్లా అంటే అట్లా వస్తుంది. ఇది స్నాక్ కదా, ఇంట్లో చేయాలంటే అంతెంత చేస్తారు మీరు? నేను చేస్తే ఈ మధ్య తింటలేరండి, లేకపోతే కేజీ వరకు చేస్తుంటే. పనులు ఉంటారు కదా వాళ్ళు, పండగకు ఫెస్టివల్స్ చేసుకోరంటారు కదా, అవును, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుండే. ఓకే, ఇవి అవినివన్నీ కూడా ఇందులో పెట్టేసుకోండి. అప్పుడు ఒకేసారి వేసేసేయచ్చు మనం. ఇంకొకటి చేసిన తర్వాత మనం వేసేసుకోవచ్చు. 4 సరిపోతుంది.
అయితే ఈ బొంబాయి రవ్వ మనకి ఎంత నానితే అంత బాగా బాగుంటుంది. వస్తుంది. అయితే ఏంటంటే బొంబాయి రవ్వ కాస్త వాటర్ పీల్ చేసుకుంటూ ఉంటుంది, డ్రై అయిపోతూ కనిపిస్తుంది కదా. అవును. మరి అలాంటప్పుడు వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ మళ్ళా ఎక్కువైంది అనుకో పల్సగా జారినట్లు అవుతుంది. అలా వద్దు, అందుకే చూసుకుంటూ కలపాలి, వేయాలి. సరిపోతుంది. ఇంకా వేసేద్దామా మరి? వేసేది. ఇవి పొంగడం అదేం ఉండదు కదా, జస్ట్ నార్మల్ క్రంచీగా క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా ఆయిల్ అయితే మాత్రం నీకు కనపడదు. ఓకే, సూపర్ అండి. ఓకే రాణి గారు, మనకి కలర్ అంతా సరిపోతుంది. సరిపోతుంది. ఆయిల్ అనేది మీద ఇట్లా వస్తలేదు కదా అండి. అవునవును, అది అయిపోయినట్లు. ఓకే. అమ్మో, మీరు ఇంత వేడివేడి పట్టేసుకుంటున్నారా? బాగా అలవాటు మీకైతే పిండి వంటలు చేయడు. ఓకే, ఎంత పలుచగా వచ్చాయండి అసలు కదా. ఇంకా నాంతే ఇంకా బాగా వస్తాయి. ఓకే, ఎంత ఎక్కువ నాంతే అంత బాగుంటుంది. అంతేనా? ఇంకా అంతే. ఇప్పుడు పెరుగు పెట్టుకొని, ఓ సో ఇది నంజుకి పెరుగుతో తినాలన్నమాట. సూపర్. వేడి వేడిగా వడప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వడప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, నూనె. వడప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, కారం, సరిపడా ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకొని కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పీట పైన చిన్న పూరీ సైజులా ఒత్తుకోవాలి. వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వడప్పాలు రెడీ.